ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మన తెలుగు పాటల డామినేషన్ ఒక రేంజ్లో ఉంది. సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసుకున్నా, యూట్యూబ్ షార్ట్‌లో చూసుకున్నా గానీ మన తెలుగు పాటల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. మనం 'పుష్ప' సినిమా నుంచి చూసుకుందాం. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావా ఊ అంటావా మావా' ఆ పాట నార్త్ ఇండియాలో ఒక యుఫోరియా సెట్ చేసింది. దాని తర్వాత రీసెంట్‌గా చూసుకున్నట్టే మన సంక్రాంతి రోజు రిలీజ్ అయిన 'గుంటూరు కారం' మూవీలోని 'కుర్చీ మడతపెట్టి' పాట. ఈ 'కుర్చీ మడతపెట్టి' పాట ఎంత ఫేమస్ అయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లా. మన ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఈ పాటను ప్లే చేశారు. అలానే రీసెంట్గా రోహిత్ శర్మ తన హోలీ సెలబ్రేషన్ స్మాషప్ వీడియోలో కూడా ఈ కుర్చీ మడతపెట్టి పాటను పాడాడు. ఈ పాటను కంపోజ్ చేసింది ఎస్ఎస్ తమన్. సో ఈ పాటలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి మన తెలుగు పాటల డామినేషన్ ఏ రేంజ్లో ఉంది అనేది. అండ్ రీసెంట్గా అలా డామినేషన్ సెట్ చేయడానికి, ఒక రేంజ్ సెట్ చేయడానికి అదే కోవలోకి మరో పాట చేరింది. అదే 'జరగండి జరగండి' పాట. రామ్ చరణ్ బర్త్డే కానుకగా ఈ 'జరగండి జరగండి' పాటని ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాట చూస్తున్న ఆశాంతం నాకేమనిపించిందంటే, శంకర్ మార్క్కి తగ్గట్టు లావిష్నెస్తో ఈ పాటని పిక్చరైజ్ చేసినట్టు నాకు అనిపించింది. శంకర్ గతంలో 'అపరిచితుడు' మూవీలో 'రండక రండక' అనే పాటని ఆయన షూట్ చేశారు. ఆ పాటని ఈ 'జరగండి జరగండి' పాట రీక్రియేట్ చేసినట్టు నాకు అనిపించింది. ఆ 'రండక రండక' పాటను గుర్తు చేసింది ఈ పాట. అండ్ ఈ పాటను మరింత విశ్లేషించుకున్నట్టయితే ప్రభుదేవ ఈ పాటకి డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్రభుదేవ తెలుసు, 'రౌడీ బేబీ' లాంటి పాటల్ని ఆయన కంపోజ్ చేసి అవార్డ్స్ కూడా కొట్టారు. అండ్ ప్రభుదేవ లాంటి లెజెండ్ ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేస్తున్నారంటే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే శేఖర్ మాస్టర్ని కానీ, జానీ మాస్టర్ని కానీ పెట్టచ్చు కదా, వాళ్ళ యొక్క కొరియోగ్రాఫ్లో రామ్ చరణ్ ఇంకా బాగా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తాడు కదా అంటున్నారు. బట్ కొరియోగ్రాఫ్ పరంగా చూసుకుంటే ప్రభుదేవ ఈజ్ వే అహెడ్. సో ప్రభుదేవ కొరియోగ్రాఫ్లో రామ్ చరణ్ ఎలాంటి మూవ్స్ వేస్తున్నాడు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఈ పాటను ఫుల్ స్క్రీన్లో మనం చూస్తే ప్రభుదేవ మ్యాజిక్ మనకు అర్థమవుతుంది. యూట్యూబ్లో మామూలుగా చిన్న స్క్రీన్స్లో మనకు అర్థం కాదు. శంకర్ మార్క్ అలానే ప్రభుదేవ యొక్క కొరియోగ్రాఫ్ మార్క్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇలాంటి పాటల్ని మనం బిగ్ స్క్రీన్లోనే చూడాలి. అండ్ ఈ పాట కోసం దిల్ రాజు ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఏంటో తెలియదు కానీ చూస్తున్నంతసేపు నాకైతే కొంచెం లావిష్నెస్ కానీ గట్టిగానే ఖర్చు పెట్టినట్టు నాకు అర్థమవుతుంది. అలానే ప్రేమ పాటలు రాయడంలో దిట్టైన అనంత శ్రీరామ్ ఇలాంటి మాస్ నెంబర్ రాయడం జరిగింది. ఆయన శైలికి భిన్నంగా ఈ పాట రాశారు. చాలా క్యాచీగానే ఇచ్చారు లిరిక్స్ అన్ని కూడా అనంత శ్రీరామ్. అండ్ ఈ పాటను ఆలపించింది దలేర్ మహందీ అండ్ సునీతి చౌహాన్. వాళ్ళిద్దరు కూడా లెజెండరీ సింగర్స్, ఎన్నో గొప్ప పాటలు పాడున్నారు వాళ్ళు. సో ఈ 'జరగండి జరగండి' పాట ముందే లీక్ అయినా కానీ ఇవాళ ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో డామినేషన్ సెట్ చేస్తుంది. ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఇవాళ 'జరగండి జరగండి' పాటే ప్లే అవుతుంది. అండ్ రామ్ చరణ్ బర్త్డేకి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక సూపర్ డూపర్ గిఫ్ట్ 'జరగండి జరగండి' పాట రూపంలో వచ్చింది అన్నలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అండ్ ఈ పాట మీరు విన్నారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.